ఓం హంస మానసోదకమంటక తిరిగినట్లు కర్మజయమునంటకుండా యోగి తిరుగు సకల భోగంబుల దోడను విశ్వద విరామ వినిరవేమ. ఈ వేమన పద్యం కర్మయోగం సంబంధించి చెప్పి తెలుస్తుంది. హంస మానసోదకమంటక తిరిగినట్లు, హంస అనేది మానస శోధక సరస్సులో ఏ విధంగా అయితే అంటక తిరిగినట్లు ఈ నీరు అంటుకోకుండా తిరుగుతుందట హంస అనేది. మన భగవద్గీతలో అయితే నీరు తామరాకు అని చెప్పి ఉదాహరణ చెప్పారు. ఇక్కడ హంస మానసోదక అని చెప్పారు. హంస మానసోదక మంటక తిరిగినట్లు కర్మ చేయమని అంటకుండా కర్మ చేయము. ప్రతి పనిలో జ్ఞానం తెలియకపోతే ప్రతి పనిలో అహంభావం వల్ల మనిషికి కర్మ అంటుకుంటుంది. శరీరంలో అహం ఎలా పనిచేస్తుంది అన్న విషయం మేము చాలా భగవద్గీతలో చదివినప్పటికీ అర్థం కాలేదు. కేవలం త్రైత సిద్ధాంత భగవద్గీతలో చదివినప్పుడు మాత్రమే అహం అనేది ఒక శరీర భాగము, గుణము కాదు. శరీర భాగాలు 24 ఉన్నాయి. శరీర భాగాలు 24 ఉన్నాయి. అందులో అహం అనేది ఒకటి. మనకి మన దేవుని ముద్రలో మనకి గుణచక్రం అనేది కింద ఉంటుంది, తల ముద్రి భాగంలో ఉంటుంది. ఇది అదృశ్యంగా ఉంటుంది, కనిపించదు ఎవరికి. ఓకే, ఎలాగైతే మనస్సు, బుద్ధి, చిత్తము, అహం కనిపించో మనిషిలో ఈ దేవుని ముద్ర కూడా అదృశ్యంగా ఉంటుంది. ఈ గుణచక్రంలో జీవుడు అనేవాడు, ఈ జీవుడు కదా, జీవుడు, ఆత్మ, పరమాత్మ. ఈ జీవుడు అనేవాడు బందీగా ఉన్నాడు. గుణము సాత్వికం, ఫస్ట్ సాత్వికం, రెండోది రాజసం, మూడోది తామసంలో బందీగా ఉన్నాడు. ఇక్కడ ప్రతి జీవుడు శరీరంలో ఆత్మ అనేది కర్మ ప్రకారంగా, ఇది కర్మచక్రం కదా, కర్మ ప్రకారం పనులు చేసి జీవుడికి కష్ట సుఖాలు అందించడమే ఆత్మ పని. ఇక్కడ జీవుడు ఈ శరీరం ద్వారా జరిగే పనులన్నిటికీ నేనే చేశానని చెప్పి అహంభావం పొందుతున్నాడు. అహం వల్ల, అహం అనేది శరీర భాగం వల్ల. ఈ అహం గురించి పూర్తిగా మనకు త్రైత సిద్ధాంత భగవద్గీతలో చెప్పబడింది. ఈ పునాదులు తెలిస్తే కానీ ఈ కర్మయోగం మనం తెలుసుకోలేం. మిగతా భగవద్గీతలు చదివినప్పటికీ మాకైతే అర్థం కాలేదు. కేవలం త్రైత సిద్ధాంత భగవద్గీతలో మాత్రమే మాకు అర్థమైంది. ఓకే, హంస మానసోదకమంటగా తిరిగినట్లు కర్మ చేయమని అంటగా యోగి తిరుగు సకల భోగంబుల దోడను. అటువంటి యోగి, కర్మయోగం చేసే యోగి అనుకుంటాడు, నా కర్మ ప్రకారంగా ఏ భోగమైనా రావాలి, దాన్ని అనుభవించాలా అని చెప్పి అటువంటి భావంలో ఉంటాడు. అహంభావం పొందడు. శరీరంలో ఆత్మే అన్నిటికీ అధికారిగా ఉన్నాడు. నేను కేవలం కష్ట సుఖాలు అనిపించేవాడిని. ఈరోజు ఈ సుఖం, ఈరోజు ఇంకో కష్టమైన సుఖమైనా సరే శరీరంలో ఆత్మ అందిస్తానికి అందుకునే జీవుడిని అని చెప్పి అటువంటి భావంతో ఉంటాడు. యోగి తిరుగు సకల భోగంబుల దోడను విశ్వదాభిరామ వినరవేమ.